simple equations. ఒకసారి నాకు for my satisfaction from each and every section ఒకసారి ఒక్కొక్కరు రెస్పాండ్ అయితే then I can start happily, like from CSE section 1, please respond anyone. CSE section 1. Yes sir. Right, CSE అమ్మా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదమ్మా? Yes sir, visible sir. Okay, thank you. CSE section 2. Yes sir. రెండు కనిపించడం వినిపించడం రెండు జరుగుతున్నాయి కదా తల్లి? Yes sir. Right. IT section 1. Yes sir. IT section 2. Yes sir. IT section ECE section 1. Yes sir. ECE section 2. Yes sir. ECE. Right. So hope everything is fine now. Then సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? మీరందరూ ఇంటరాక్టివ్ ఉండండి, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా మాట్లాడండి, కంటిన్యూ చేయండి అలాగే. సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి? హియర్ ఈక్వేషన్స్. ఆల్రెడీ ఈక్వేషన్ కి అండ్ ఒక ఎక్స్ప్రెషన్ కి ఉండే డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేసుకున్నాం. ఇఫ్ ax² ప్లస్ bx ప్లస్ c అని ఉందనుకోండి, దిస్ ఈజ్ సెట్ టు బి ఎక్స్ప్రెషన్. ఓకే, ఎప్పుడైతే ఈ ఎక్స్ప్రెషన్ కి సంథింగ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని యాడ్ చేసాం అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఈక్వేషన్. ఎక్స్ప్రెషన్ వేరు, ఈక్వేషన్ వేరు. ax² ప్లస్ bx ప్లస్ c అనేది ఈక్వల్ టు 0 అని లేకపోతే దట్ ఈస్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 దెన్ ఇట్ విల్ బి ఈక్వేషన్. రైట్, ఇక్కడ మనం సింపుల్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి సింపుల్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ సింపుల్ గా ఉండాలి అంటే, సింపుల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటి చెప్పండి ఎవరైనా? ఎలా ఉండాలి సింపుల్ ఈక్వేషన్ అంటే? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఈక్వేషన్, సింపుల్ ఈక్వేషన్? చెప్పాలి. ax² అని ఉంది కదా, అక్కడ పవర్ 2 ఉంది. అలా కాకుండా పవర్ 1 ఉంటే కనుక, అంటే డిగ్రీ అంటారు దీన్ని, మనం ఇంటర్మీడియట్ లో నేర్చుకుని ఉంటాం. ఇఫ్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఇక్కడ x కామా y అనేవి ఏమంటారు? వేరియబుల్స్ అంటారు. అండ్ నెక్స్ట్ a కామా b కామా c అనేవి ఏంటి? ఇక్కడ కాన్స్టెంట్స్. ఓకే, సో హియర్ ఇలా సింపుల్ గా ఉంటే, డిగ్రీ 1 ఉంటే మాత్రం దెన్ దట్ ఈస్ సెట్ టు బి సింపుల్ ఈక్వేషన్. ఇట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటి అంటే, మనం నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ నోట్ పాయింట్, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ షుడ్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, then only we can solve them. Right, as many number of variables are there in that equation, that many number of equations should be there in that equation to solve them. Note cheskondi, number of variables should be equal to number of equations. Note cheyali. Yes, if it is done, please let me know. నాకు మెసేజ్ చేయండి. ఇక్కడ ఈ 132 మెంబర్స్ ఉన్న గ్రూప్ ఉంది కదా, ప్రేరణ గ్రూప్, అందులో మెసేజ్ చేయండి. Yes, can I move further? నోట్ చేస్తారా? రైట్, థ్యాంక్ యూ అనుష. నెక్స్ట్, ఇప్పుడు మనం ఒక 2 ఈక్వేషన్స్ కన్సిడర్ చేసి చూద్దాం. 2 ఈక్వేషన్స్. Here a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. Consider these 2 equations. ఇప్పుడు రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే కనుక మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయమ్మా. ఆ కండిషన్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూసే ఉంటాం ఇంటర్మీడియట్ లో. అదే ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఫస్ట్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్
A1 by A2 equal to B1 by B2, that is also equal to C1 by C2. A1 by A2 equal to B1 by B2 equal to C1 by C2. ఒకవేళ ఇలా ఉంటే దాని అర్థం ఏంటి అంటే టూ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ టూ ఈక్వేషన్స్ కూడా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయిపోయినట్టు, రైట్? ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయిపోయినట్టు. అలా ఓవర్లాప్ అయితే ఏంటి పరిస్థితి? ఇక్కడ హియర్ గ్రీన్ లైన్ ఉంది అండ్ రెడ్ లైన్ ఉంది. ఇప్పుడు రెండు లైన్లు కూడా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయిపోయినాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దేర్ విల్ బి సమ్ సొల్యూషన్. ఇక్కడ ఈక్వేషన్స్ అంటే ఏంటి? మనం లైన్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఈక్వేషన్ ఒక్కొక్క లైన్ అనుకుంటే కోఆర్డినేట్ జామెట్రీలో ఆ రెండు లైన్స్ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ అయితే కనుక ఒక సొల్యూషన్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైన్స్ రెండు ఇలా ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, ఇక్కడ కామన్ పాయింట్ ఏదైతే ఉందో అది సొల్యూషన్ మనకి. అలా కాకుండా ఒక లైన్ ఇంకొక లైన్ తో ప్యారలల్ గా ఉందనుకోండి, ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? నో వే, ఇంటర్సెక్ట్ అవ్వదు. ఇంటర్సెక్ట్ అవ్వదు కాబట్టి ఆ రెండు లైన్లు అసలు ఆ రెండు ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉన్నట్టు కాదు. But if you see here, A1 by A2 equal to B1 by B2 equal to C1 by C2, then there will be some infinite number of solutions here. Infinite number of solutions. In the same way, coming to second kind of note, if A1 by A2 is not equal to B1 by B2, దట్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు C1 by C2. అంటే రెండు కూడా ఇండివిజువల్ గా ఉన్నాయి, ఒకదానితో ఒకటి సంబంధం లేదు. అటువంటిప్పుడు రెండు ఏమవుతున్నాయంటే ఒక లైన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇలా. సో అలా ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ఒక సొల్యూషన్ ఉంటుంది. సో దిస్ విల్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. దిస్ విల్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. ఇన్ ది సేమ్ వే, కమింగ్ టు థర్డ్ వన్, A1 by A2 is equal to B1 by B2 but not equal to C1 by C2. అంటే జస్ట్ కాన్స్టెంట్ ఏదైతే C ఉందో అది మాత్రమే మారింది, మిగిలినది ఒకటేనంట. అలా ఉంటే దాని అర్థం ఏంటి? రెండు లైన్లు కూడా ప్యారలల్ గా ఉన్నట్టు. ప్యారలల్ గా ఉన్న టూ లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్ అంటారు. గుర్తుందా మీకు? రెస్పాండ్ అవ్వాలి. ప్యారలల్ గా ఉన్న టూ లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటారు. ఐడియా ఉందా? అంటే if one slope m1 equal to m2, then those two lines are said to be parallel. If slopes m1 and m2 product of slopes is equal to -1, then those two lines will be perpendicular అని గుర్తుందా? సో ఇక్కడ స్లోప్స్ ఈక్వల్ అంటే ఏంటి? A1 by A2 equal to B1 by B2 అయినట్టే. అలా అయితేనే స్లోప్స్ ఈక్వల్ అంటారు. సో స్లోప్స్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రెండు లైన్స్ ప్యారలల్ లో ఉంటాయి. రెండు లైన్స్ ఎప్పుడైతే ప్యారలల్ లో ఉన్నాయో దెన్ దట్ ఈస్ సెడ్ టు బి నో సొల్యూషన్. ఇక్కడ మనకి సొల్యూషన్ లేదు. నోట్ డౌన్ దీస్ త్రీ కైండ్ ఆఫ్ నోట్స్. నోట్ చేయండి త్వరగా. ఇఫ్ ఇట్ ఈస్ డన్ లెట్ మీ నో. అయిపోతే చెప్పండి అమ్మా త్వరగా. రైట్, థ్యాంక్ యూ గోపి. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. మీకు ఏం అర్థం కాకపోయినా మళ్ళీ అడిగి చెప్పించుకోండి అమ్మా. డౌట్స్ రైజ్ చేయండి. అడిగిన ప్రతి క్వశ్చన్ కి వెంటనే ఆన్సర్ చేయండి. ప్లీజ్ బీ ఇంటరాక్టివ్. మాట్లాడడానికి ట్రై చేయండి. ఎస్, ఈస్ దేర్ ఎనీబడి ఫ్రమ్ IT section 2? కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్? IT section 2. Right, yes, is everything okay? Is everything okay? Yes sir. రైట్ అమ్మా. దెన్ ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న 3 notes నాకు ఒకసారి చెప్పేస్తావు మళ్ళీ? Okay sir. ఒకసారి చెప్పమ్మా. If you take two lines L1 and L2, thereof A1x plus B1y plus C1 equal to 0 and A2x plus B2y plus C2 equal to 0, Okay. when they are coincide with each yes sir, when they are coincide with each other, then they have infinite number of solutions, but the condition is A1 by A2 equal to B1 by B2 equal to C1 by C2. When the two lines are intersecting with each other,
then their condition is A1 by A2 not equal to B1 by B2 not equal to C1 by C2, and then the lines are said to be which have unique solution when the two lines are parallel. Then the condition is A1 by A2 equal to B1 by B2, which is not equals to C1 by C2. Then they have no solutions. Okay, very good, Amma. Very good. So, next question note చేయండి. 199x plus 199x plus 299y 299y (199x plus 299y) is equal to 250 is equal to 250. Next line, 299x plus 199y is equal to 199y is equal to 248. Then find 99x plus 99y. 199x plus 299y is equal to 250. 299x plus 199y is equal to 248. Then find 99x plus 99y is equal to dash. చూద్దాం ఏ బ్రాంచ్ నుంచి ఫస్ట్ ఆన్సర్ వస్తుందో. Right answer, please. Anybody from ECE section 1? Anybody from ECE section 1? Let's answer, please. So I think అందరూ సాల్వ్ చేస్తున్నారు అనుకుంటా కదా. 199x plus 299y is equal to 250. 299x plus 199y is equal to 248 కాబట్టి పై ఈక్వేషన్ ని 299 తోటి కింద ఈక్వేషన్ ని 199 తోటి మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ టూ అనదర్ ఈక్వేషన్స్. అక్కడ x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఒక ఈక్వేషన్ నుంచి ఇంకొక ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ రిక్వైర్డ్ ఆన్సర్. చేస్తున్నారు అలా ఎవరైనా? దెన్ x అనేది ఎలిమినేట్ అయిపోతుంది, y లోకి ఈక్వేషన్ వస్తుంది, దెన్ యూ విల్ గెట్ y ఆన్సర్. y ని తీసుకెళ్ళి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే x ఆన్సర్ వస్తుంది.
ఆ రెండింటిని తీసుకెళ్ళి 99x ప్లస్ 99y అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ రిక్వైర్డ్ ఆన్సర్. ఎవరైనా చేస్తున్నారమ్మా? రే చెప్పండి రా, రెస్పాండ్ అవ్వండి రే. రైట్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చూడండి ఇక్కడ 2 ఈక్వేషన్స్ 199x ప్లస్ 299x ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 ఎంతమ్మా? 498x ప్లస్ 498y is equal to 498. That's all. Then x plus y is equal to 1. ఇక్కడ మనకు కావాల్సింది 99x plus 99y. అంటే దీన్ని మల్టిప్లై చేస్తే 99 తో చాలు. Then you will get answer is, your answer is 99. That's all. Right. Yes, మౌనిక, ఏమైనా డౌటా లేకపోతే ఆన్సర్ వచ్చిందా? మా మౌనిక, ఎనీ డౌట్? Okay, right. Note down next question. 18x plus 13y plus 25z is equal to 119. 3x plus 2y plus 4z is equal to 17. Then 19y plus 19z is equal to dash. Yes. So, is there any chance of getting answer or can't be determined? No solution. Reply please. Second equation Number of equations 2 ఉన్నాయి, but number of variables 3 ఉన్నాయి కాబట్టి can't be determined, right? అంతేనమ్మా? కన్ఫర్మా? సెకండ్ ఈక్వేషన్ 6 తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ ని 6 తో మల్టిప్లై చేద్దామా? లెట్ దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్, లెట్ దిస్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అడగట్లేదు. ఇండివిజువల్ గా వాటి వాల్యూస్ అడిగితే కనుక కాన్ బి డిటర్మైన్ విల్ బి ది ఆన్సర్, యాజ్ యూ ఆల్రెడీ టోల్డ్ మీ. ఎవరు నాకు చెప్పిన పర్సన్ వినిపిస్తుందా? ఫాలో అవుతున్నారా? చూడండి ఇక్కడ ఏదైతే పేరమా, ఎస్ మీ పేరు మోహన్ కార్తిక్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఇండివిజువల్ గా అడిగాడు అనుకోండి, దెన్ కాన్ బి డిటర్మైన్. బట్ ఇక్కడ అలా అడగల, ఎక్స్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత వై అండ్ జెడ్ రెండు ఉండే ఆన్సర్ కావాలన్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మెయిన్ గా ఎక్స్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. ఎక్స్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయడం అంటే ఏంటి? ఇక్కడ ఈ రెండవ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని పైన 18x ఉంది కదా, కింద కూడా 18x కింద చూద్దాం. అంటే ఏమవుతుంది? ఈక్వేషన్ 2 ఇంటూ 6, ఈక్వేషన్ 2 ఇంటూ 6, దెన్ ఏమవుతుంది చూడండి, 18x ప్లస్ 12y ప్లస్ 24z is equal to 617 sir. Right? Then
ఇప్పుడు ఈక్వేషన్ 3 వచ్చింది కదా. నౌ సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 3. అప్పుడు ఏమొస్తుంది? 18x క్యాన్సిల్, 13y మైనస్ 12y, y 24z ప్లస్ మైనస్ 24z, z y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 17. నాకేం కావాలి ఇక్కడ? 19y ప్లస్ 19z కావాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ 17 ని 19 తో మల్టిప్లై చేయాలి. సో మై ఆన్సర్ విల్ బి 17 ఇంటూ 19 ఎంత? 323. దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ ఆన్సర్. నోట్ చేయండి. రైట్, ఓకే. దెన్ చూడండి, ఇక్కడ నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాను, దానికి మీరు ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ చేస్తారో చూడండి. ఏ ఎక్సీడ్స్ బి బై, నోట్ చేయండి, ఏ ఎక్సీడ్స్ బి బై 100. సో ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఎలా రాస్తారు దీనికి సంబంధించి? ఏ ఎక్సీడ్స్ బి బై 100. Am I audible to ECE section 1? Right, confirm amma? Confirm. Yes, here I have one confused answer. Either yes, B is equal to A plus 100. Just please check it once. Cards A equal to B plus 100. Yes, మీరు చెప్పింది ఓకే. ఇక్కడ నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఎస్ చాట్ బాక్స్ లో పెట్టారు ఎవరో. మీరు చెప్పింది ఓకే, A is equal to B plus 100. అండ్ హియర్ ఇక్కడ ఇంకొక ఆన్సర్ ఒకటి వచ్చింది, B is equal to A plus 100 అనేది కూడా వచ్చింది అంటున్నాను. ఓకే, A is equal to B plus 100 అనేది మీరు చెప్పింది. అండ్ ఇక్కడ వన్ మోర్ ఆన్సర్ కూడా వచ్చింది, దట్ ఈస్ A is equal to B plus 100. ఏది కరెక్ట్ అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంది. ఒకవేళ మీరు కొంచెం తొందరలో ఏదో ఒక ఆన్సర్ పెట్టి, ఐ మీన్ A is equal to B plus 100, B is equal to A plus 100 అర్థం కాలేదు అనుకోండి, దెన్ ఫర్దర్ గా క్వశ్చన్ ముందుకు మూవ్ అవుతుంది. అందుకే ఈ బేసిక్ పాయింట్ కూడా చెప్తాం. ఓకే, అండ్ ఐ నీడ్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ECE సెక్షన్ 1. Am I audible? At least tell me whether you are audible or not. Am I audible or not? I think they are disconnected from the class. Just a minute. ECE section 1. మరి ఉంటే నేను ఇన్నిసార్లు అడుగుతున్నప్పుడు ఒక్కసారైనా రెస్పాండ్ కావచ్చు కదరా. నేను మళ్ళీ క్లాస్ ఆపేసి వెనక్కి వచ్చి స్లైడ్లు తీసేసి మీరు ఉన్నారా లేదో చూడాలా? వై కాంట్ యూ ట్రై? అట్లీస్ట్ ఎందుకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు మీరు నేను అన్నిసార్లు అడుగుతుంటే? ఏం నష్టపోతారా మాట్లాడితే? ఏమంత డ్యామేజ్ వచ్చేది మీకు? మీరు మెసేజ్ చేసేది యాక్చువల్గా మీరు మెసేజ్ చేసేది నాకు కనిపించట్లా. హియర్ ఐ హ్యావ్ 3 డిఫరెంట్ ట్యాబ్స్. పైన చూడండి కనిపిస్తున్నాయి మీకు. ఐ నీడ్ 3 డిఫరెంట్ కంప్యూటర్స్ మీ మెసేజెస్ చూడాలి అంటే.
దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి, మాట్లాడండి అది. ఓకే, కొంచెం మాట్లాడడానికి ట్రై చేయండి ప్లీజ్, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇది. రైట్, ఏ ఎక్సీడ్స్ బి బై 100. ఏ ఎక్సీడ్స్ బి బై 100 అంటే హియర్ ఏ అనేది బి కంటే 100 ఎక్కువ. ఏ అనేది బి కంటే 100 ఎక్కువ. ఓకే, ఏ ఉంది, బి ఉంది. ఏ అనేది ఆల్రెడీ ఎక్కువ అని చెప్పేశాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈక్వేట్ చేయాలి అంటే బి తక్కువగా ఉంది కాబట్టి బికి 100 యాడ్ చేస్తే ఏతో సమానం అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 100. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ ఎక్సీడ్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ షుడ్ బి ఈక్వల్ టు సంథింగ్. ఆ సంథింగ్ ఏంటంటే బికి 100 కలిపితే ఈక్వల్ గా ఉంటుంది. వై? బికాస్ బి కంటే ఏ ఆల్రెడీ 100 ఎక్కువ ఉంది కాబట్టి బికి 100 యాడ్ చేయండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ అమ్మా, ఏ ఈస్ twice that of A is twice that of B. A is twice that of B. వెంటనే త్వరగా పెట్టాలి, రిప్లై ఇవ్వండి. ఎవరు ప్రేరణ గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా రిప్లై ఇవ్వండి, మిగిలిన మాట్లాడండి. ఐటీ సెక్షన్ 2 అండ్ ఈసీ సెక్షన్ 2, ఐటీ సెక్షన్ 1 అండ్ ఈసీ సెక్షన్ 2. సారీ, ఐటీ సెక్షన్ 1 అండ్ ఈసీఈ సెక్షన్ 1. ఇద్దరు రెస్పాండ్ అవ్వాలి, మాట్లాడాలి. ఏ ఈక్వల్ టు 2B. రైట్, ఏ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బి. ఏ అనేది బి కంటే డబుల్ ఉందంట, అంటే ఏ ఆల్రెడీ బి కంటే డబుల్ ఉండిపోయింది. సో ఏకి బికి సంబంధించిన ఎలిమెంట్ ని ఈక్వేట్ చేయాలి అంటే బిని 2 తో మల్టిప్లై చేయాలి. రైట్, నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఏ ఈజ్ 25% less than B. A is 25% less than B. A is 25% less than B. That's right, Nikita. Sir, A is 25% less than B. So, A will be equal to 75% of B, right? A is 25% less than B అంటే చూడండి, బి మీద డిపెండ్ అయి ఉందండి, దాన్ అని ఉంది కాబట్టి బిలో 25% తగ్గించాలి. హియర్ బి అనేది 100% అయితే నేను ఏం చెప్పాను మీకు, పర్సంటేజెస్ చెప్పినప్పుడు ఏదైనా ఒక వాల్యూ ఇంకొక వాల్యూ మీద డిపెండ్ అయి ఉన్నా, ఇంకొక వాల్యూ నుంచి స్టార్ట్ అయి ఉన్నా, ఆ వాల్యూని ఇనిషియల్ వాల్యూ అంటాము అని చెప్పాను, గుర్తుందా? హియర్ దీన్ని బట్టి చూస్తే ఇనిషియల్ వాల్యూ విల్ బి బి. ఆ బి అనేది 100% ఉంటుంది ఇనిషియల్ గా. బట్ ఇక్కడ ఏమన్నాడు, ఏ ఈజ్ 25% లెస్ దాన్ బి. బి కంటే 25% తక్కువ అంటే బిలో 100% అయితే అందులో 25% తీసేస్తే ఏమవుతుంది, 75%. సో ఏ ఈజ్ 75% ఆఫ్ బి. ఏ ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ బి. అంటే బి కంటే డెఫినెట్గా ఏ తక్కువనే కదా దాని అర్థం. అంటే దీని అర్థం ఏంటి చూడండి, ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 0.75 ఆఫ్ బి. ఇది ఆల్రెడీ నేను పర్సంటేజ్ లో చెప్పాను మీకు. అంటే ఒక నంబర్ ని 0.75 తో మల్టిప్లై చేసామంటే అది ఏమవుతుంది, బి నెంబర్ బి కంటే కూడా తగ్గిపోద్ది. ఈ ఓవరాల్ వాల్యూ బి కంటే కూడా తగ్గిపోద్ది, ఓవరాల్ బి కంటే తగ్గిపోతుంది. సో ఏమవుతుంది, ఏ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ బిస్ వాల్యూ. గాట్ ఇట్? నెక్స్ట్
A is 20%, దీన్ని బట్టి ఇది చెప్పండి మీరు ఇప్పుడు. A is 20% more than B. A is 20% more than B. వెంటనే చెప్పాలి. A is 20% more than B. చెప్పాలి వెంటనే. A is equal to 120% of B, right? Very good. A is equal to 125% of B. 120% of B అంటే 1.2B. A is equal to 1.2B. That's all. Right? అంటే ఏ వాల్యూ B కంటే ఎక్కువే కదా ఇక్కడ, దాని అర్థం 1.2 into B అయింది అంటే. So this is A is 20% more than B. Next, A and B are in the ratio 4:1 అన్నాడు అనుకోండి. A and B are in the ratio 4:1 అన్నాడు అనుకోండి. దాన్ని ఏమని రాయొచ్చు మనం ఇక్కడ? ఆఫ్ కోర్స్ ఏ వాల్యూ రాయాలి అంటే A is to B is equal to 4:1 కాబట్టి దాని అర్థం A by B is equal to 4/1. That is A is equal to 4B. In the same way ఇక్కడ మనం A is equal to some 4x అనుకోవచ్చు, B is equal to some 1x అనుకోవచ్చు. అప్పుడే కదా ఏ వాల్యూని 4x అనుకోవాలి, B వాల్యూని 1x అనుకోవాలి. మీకు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిందా? ఎస్, అక్కడ మీరు ఇంకా క్లియర్ గా తెలుసుకుంటారు, ఇవన్నీ కంగారు పడొద్దు. నెక్స్ట్ ఇన్ ది సేమ్ వే ఒక 2 digit నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకుంటున్నాం, జాగ్రత్తగా చూడండి. ఒక 2 digit నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2 digit నెంబర్. ఆ నెంబర్ని XY అనుకుందాం. ఒక 2 digit నెంబర్ తీసుకుని దాన్ని నేను XY అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 24 అనేది ఒక 2 digit నెంబర్ అమ్మ. అది 24 అనేది ఇక్కడ నాకు 2 కనిపిస్తుంది, 4 కనిపిస్తుంది. దీన్ని 24 అని ఎలా అనగలుగుతున్నాను నేను? నేను 24 అనట్లా, 24 అంటున్నా. చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను దీన్ని 2 and 4 అనట్లా, 24 అంటున్నా. ఎందుకలా? ట్వంటీ-4 యొక్క వాల్యూ ఎలా వస్తుంది? ఎస్, వెరీ గుడ్ శివాని, రైట్. హియర్ సార్ 4 అనేది యూనిట్స్ ప్లేస్ లో ఉంది సార్, 4 into 1. 2 అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది సార్, 2 into 10. దెన్ ఇట్ విల్ బి 24 సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న XY అనే నెంబర్ యొక్క వాల్యూ కావాలంటే ఏం చేయాలి మనం? హియర్ 10x plus y. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూ ఉంటాడు ఇటువంటివి సాల్వ్ చేయడానికి. ఇన్ ది సేమ్ వే XYZ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 100x plus 10y plus z will be the value of that number. Got it? Now I have one question for you. Note చేయండి. ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. వాట్ ఈస్ ద నంబర్ which when multiplied by
which when multiplied by 12 is increased by 132. What is the number when multiplied by 12 is increased by 132? Is increased by 132. Yes, very good. Very good, Shivani. ఎంతమ్మా? ఇక్కడ ఎవరో చెప్పారు. అమ్మా ఫ్రమ్ ఐటీనా ఈసీనా? Right, very good, Amma. So 12 is right answer. From ECE. It's from ECE. చెప్పాలి ఆన్సర్. ట్వెల్వ్ రైట్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద నంబర్? ఆ నంబర్ నేను ఎక్స్ అనుకుంటా. ఓకే, విచ్ వన్ మల్టిప్లైడ్ బై 12 అంటే 12x అయినట్టేగా. ఆ నంబర్ నేను ఎక్స్ అనుకుంటే దాన్ని 12 తో మల్టిప్లై చేస్తే 12x అవుతుంది. ఓకే, 12x ఈజ్ ఇంక్రీజ్డ్ బై 132. అలా చేయడం వల్లంట ఆ నంబర్ 132 యాడ్ అయితే ఎంత వాల్యూ వస్తుంది, అంత వాల్యూ వస్తుంది అంట. ఈజ్ ఇంక్రీజ్డ్ బై 132. దట్ మీన్స్ 12x is equal to x plus 132. అంటే 11x is equal to 132. Then x is equal to 12. Simple question. Simple. Next question. Next question. Ray writes, Ray అనేది ఒక పర్సన్ యొక్క నేమ్. Ray writes a 2-digit number Ray writes a 2-digit number. He sees that the number exceeds 4 times the sum. The number exceeds 4 times the sum of its digits by 3. If number is increased by 18, result is same as the number formed by reversing the digits. Find the number. Right, find the number. చెప్పండి. వావ్, ఇక్కడ మొదలు పెడితే అక్కడికి వెళ్ళింది.
వండర్ఫుల్, వెరీ గుడ్ అమ్మా ప్రియా. రైట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్? మా ప్రియ ఎలా చేసావు చెప్తావా? ఎన్ని ఈక్వేషన్స్ ఫామ్ చేసుకున్నావు? ఓకే, మెసేజ్ చేయండి. ఎన్ని ఈక్వేషన్స్ ఫామ్ చేసుకున్నారు? రైట్, మిగిలిన కూడా ఆన్సర్ చేయండి త్వరగా. Right, 35 is right answer. రైట్, చూడండి మిగిలిన జాతీయ వినండి. Ray writes a 2-digit number. He sees that the number exceeds 4 times the sum of its digits by 3. నేను ఆ నెంబర్ ఏమనుకుంటున్నానంటే XY అనుకుంటున్నా. ఓకే, XY. He sees that the number exceeds 4 times the sum of its digits by 3. నంబర్ వాల్యూ ఎంత? 10x plus y ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నంబర్ వాల్యూ ఇది. ఈ నెంబర్ అనేది ఎక్సీడింగ్ అదర్ నెంబర్ అంటే ఏంటి? ఇది ఎక్కువనే కదా. ఓకే, దిస్ నెంబర్ ఎక్సీడ్స్ 4 times the sum of its digits. Yes, x plus y is sum of its digits. ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ x ని y ని కలిపి 4 తో మల్టిప్లై చేస్తే 4 into x plus y చేస్తేనంట ఆ నంబర్ అనేది ఈ 4 into x plus y కంటే కూడా 3 ఎక్కువ అంట. సో +3. దట్ నెంబర్ విల్ బి గ్రేటర్ దెన్ దిస్ 4 into x plus y. ఎంత ఎక్కువ? 3 ఎక్కువ. సో 4 into x plus y plus 3 will give you 10x plus y. That number will be equal to this one. This is required expression. So దీన్ని మీరు సాల్వ్ చేస్తే 10x minus 4x 6x. నెక్స్ట్ y minus 4y minus 3y. And here minus 3 is equal to 0. Then 2x minus y minus 1 equal to 0. This is one equation. Next time ఇచ్చాడు ఇక్కడ, if number is increased by 18, number ఎంత? 10x plus y is our number. ఈ నంబర్ కనుక 18 యాడ్ చేస్తే, if that number is increased by 18, ఆ నంబర్ కి 18 యాడ్ చేస్తే కనుక result is same as the number found by reversing the digits. Yes, reversing the digits అంటే ఏంటమ్మా? yx, xy కాస్త yx అవుతుంది. This will be equal to reversing the digits అంట 10y plus x. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 9x minus 9y plus 18 equal to 0. Then x minus y plus 2 equal to 0. రైట్, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే గనక
Here you will get x is equal to y minus 2. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే you will get y is equal to 5 and x is equal to 3. Okay, then our required answer is xy kada, xy అంటే ఎంతమా 35. So this is required answer 35. Note check. పర్ఫెక్ట్ గా ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేసుకోవడం వస్తే ఆన్సర్ వచ్చినట్టే. నోట్ చేయండి అమ్మా, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. Yes, note down next question. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసిన వాళ్ళకి లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ఎ గిఫ్ట్. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకి లాక్డౌన్ అయిపోయినాక మీరు కాలేజ్కి వచ్చినప్పుడు ఐ విల్ గివ్ యూ 1 గిఫ్ట్. నోట్ చేయండి. ఫస్ట్ ఇది నోట్ చేస్తారా? స్క్రీన్ మీద ఓకేనా? స్క్రీన్ మీద ఓకేనా? నోట్ చేస్తారా? రైట్ అమ్మా. ఈసీ సెక్షన్ 2 నుంచి కూడా రెస్పాండ్ అయితే దెన్ ఐ విల్ గో ఫర్దర్. ఒకసారి మాట్లాడండి ఎవరైనా. ఈసీ సెక్షన్ 1. ఓకే ఫైన్. చూడండి అమ్మా, ఏబిసి ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. నోట్ చేయండి. ఏబిసి ఆర్ non-negative integers చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, if you are having same question in your exam to write a program, ఎలా రాస్తారు అనేది కూడా ఆలోచించుకుంటూ సాల్వ్ చేయండి. ప్రోగ్రామ్ రాయమని ఇటువంటి క్వశ్చన్ ఇస్తే కనుక ఎలా రాస్తారు? నేను మళ్ళీ చెప్తున్నా, మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఇక్కడ మనకున్న ఈ సబ్జెక్ట్ కి చాలా లింక్ ఉంది. ఈ సబ్జెక్ట్ లో లాజిక్స్ కనుక మీకు రియలైజ్ అవ్వకపోతే, ఈ సబ్జెక్ట్ లో లాజిక్స్ రాకపోతే మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో బాడీ ఆఫ్ ది ప్రోగ్రామ్ కూడా రాదు. బాడీ ఆఫ్ ది ప్రోగ్రామ్ రానప్పుడు యూ కాంట్ డూ ఎనీథింగ్. ఆ లాజిక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ కొంచెం సీరియస్ గా తీసుకుని ఆన్సర్ చేయండి. A comma B comma C are non-negative integers such that A comma B comma C are non-negative integers such that (28A plus 30B plus 31C is equal to 365. Find A plus B plus C. Find A plus B plus C. Yes, your countdown starts. 5, 4, 3, 2,
1 0 రైట్. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ చేస్తుంది షైక్ తస్మిన్ కౌసార్ నెంబర్ 82. రైట్ రైట్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 28 30 31 చూస్తే చాలు మీకు ఐడియా వచ్చేయాలి. సార్ 28 days 30 days 31 days అంటే ఒక మంత్ లో ఉండే రోజులు సార్, అవునా? సో 28 days ఉండే మంత్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. 28 into 1. 30 days ఉండే మంత్స్ ఎన్ని ఉంటాయి? మీరు జాగ్రత్తగా గమనిస్తే 30 days ఉండే మంత్స్ 4 ఉంటాయి. 30 into 4 అంటే 31 days ఉండేవి ఎన్ని ఉంటాయి అంటే 31 into 7 ఉంటాయి. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత 365 వస్తుందా? 365 days రావాలి అంతే. ఇక్కడ మీకు ఇంకా చెప్పాలంటే 365 అని కూడా ఉంది, నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్. 365 days ఉంటే నాన్ లీప్ ఇయర్, 366 days ఉంటే లీప్ ఇయర్. సో ఇక్కడ 365 ఉంది కాబట్టి నాన్ లీప్ ఇయర్ అవుతుందని అనుకోండి కాసేపు. నాన్ లీప్ ఇయర్ యొక్క ఫిబ్రవరి మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయంటే 28 days 29 days అనేది చూస్తే కనుక 28 days ఉంటాయి కాబట్టి ఇయర్ ఒక్క 28 తీసుకున్నాను. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ సరిపోయింది. దెన్ మై ఆన్సర్ విల్ బి A plus B plus C అంటే ఇయర్ మొత్తం కలిపి 12 months ఉంటాయి. సో 12 విల్ బి ది ఆన్సర్. 12 విల్ బి ది ఆన్సర్, రైట్? 12. జనరల్ గా అయితే ఈ లాజిక్ స్ట్రైక్ అవ్వడం అందరికి అవ్వదు. డెఫినెట్ గా ఇట్ విల్ బి సమ్వాట్ వెరీ డిఫికల్ట్. కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్? Can I go for next question? X power y plus y power x is equal to 46. Find x and y values. X power y plus y power x is equal to 46. Find x and y values. Right, x is equal to 45 and y is equal to 1, right? Or x is equal to 1, y is equal to 45 కూడా అవ్వచ్చు. చూడండి, ఎక్స్ వాల్యూ 0 అనుకున్నారు అనుకోండి, 0 పవర్ ఎనీథింగ్ ఇస్ 0 ప్లస్ y పవర్ 0 ఇస్ 1 అవ్వాలి. సో అది సాటిస్ఫై అవ్వదు. దెన్ ఎక్స్ వాల్యూ 1 అనుకున్నారు అనుకోండి, 1 పవర్ ఎనీథింగ్ ఇస్ 1 ప్లస్ మరి ఇది 1 అయిపోతే మిగిలింది 45 కదా, 45 పవర్ 1. సో 1 పవర్ 45 ప్లస్ 45 పవర్ 1 ఇస్ 46. లేదా 45 power 1 plus 1 power 45 is equal to 46. The x is equal to 45, y is equal to 1 ఒక ఆన్సర్, x is equal to 1, y is equal to 45 ఒక ఆన్సర్. జస్ట్ అలా చూసి ఆన్సర్ చెప్పచ్చు. దీనికి హెవీ క్యాలిక్యులేషన్స్, లాగరిథమ్స్ తీసేసుకుని అంత హడావిడి చేయకండి. ఎవరైనా చేశారా? లాగరిథం తీసేసుకుని y log x ప్లస్ x log y అని అలా చేయకండి అమ్మా.
Note down next question. A 3-digit number when reversed and subtracted, a 3-digit number when reversed and subtracted from original number gives result 792. If sum of digits of number is 18, if sum of digits of number is 18, find a tens place number. Find a tens place number. Again, I am repeating the question. A 3-digit number when reversed and subtracted, a 3-digit number when reversed and subtracted from original number gives result 792. Gives result 792. If sum of the digits of number is 18, if the sum of the digits of number is 18, find a tens place number. Find a tens place number. As reply please. Answer please. కాదమ్మా ఒకసారి చెక్ చేయమల్లి. అరే టెన్స్ ప్లేస్ నంబర్లో 10 ఉంటుందరా? అసలు ఒక డిజిట్ అనేది 10 అవ్వచ్చా? ఐ థింక్ యూ గాట్ పాయింట్ రైట్. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? ఏదైనా ఒక 3-digit నెంబర్ అవనివ్వండి, 4-digit నెంబర్ అవనివ్వండి, 2-digit నెంబర్ అవనివ్వండి, డిజిట్ అంటే ఏంటి? 0 to 9 ఓన్లీ. 10 అనేది డిజిట్ అవ్వదు. గాట్ ఇట్? అండ్ హియర్ లావణ్య 8 అని పెట్టారు ఆన్సర్, ప్రియా 9 అన్నారు. ఏది కరెక్టో చూద్దాం. మిగిలిన అందరూ ఆన్సర్ చేయాలి. మంచి క్వశ్చన్ ఇది. నైనా ఫిక్సా? చూద్దాం.
ఎస్ ఐ నీడ్ ఆన్సర్ త్వరగా. 9. శ్రీనివాస్ 9, దివ్య 9, లక్ష్మి సృజన 9, యజ్ఞప్రియ 9 అండ్ ఓన్లీ లావణ్య 8. నేను అడిగింది 10th ప్లేస్ నంబర్. మిగిలిన కూడా ఆన్సర్ పెట్టండి. నేను అడిగింది 10th ప్లేస్ నంబర్, నాట్ 100th ప్లేస్ నంబర్. లావణ్య 10th ప్లేస్ నంబర్ ఎక్కడైనా 10th ప్లేస్, రివర్స్ అయినా మామూలుగా ఉన్నా కూడా. వాళ్ళు చెప్పిన ఆన్సర్ బట్టి మీరు రిప్లేస్ చేయొద్దు. మీ ఆన్సర్ ఏం చెప్పారు ఫస్ట్, దానికి బైండ్ అయి ఉండండి. రైట్. తుషార్ 8, శ్రీనివాస్ 9. చూడండమ్మా, అసలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవడానికి స్కోపే లేని క్వశ్చన్ ఇది. ఒక 3 digit నంబర్ ఉందంట. నేను ఆ 3 digit నంబర్ ఏమనుకుంటానంటే XYZ అనుకుంటా. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ దిస్ వన్? 100x ప్లస్ 10y ప్లస్ Z. ఒకవేళ దీన్ని రివర్స్ చేస్తే ఇది ఏమవుతుంది? ZYX కదా. సో 100Z ప్లస్ 10y ప్లస్ x. ఇప్పుడు ఏమన్నాడు? a 3 digit number when reversed and subtracted from original number, అంటే ఒరిజినల్ నంబర్ XYZ లోంచి రివర్స్ చేసిన నంబర్ తీసేస్తే దట్ గివ్స్ 792 అన్నాడు. సో 100x ప్లస్ 10y ప్లస్ Z మైనస్ ఆఫ్ 100Z ప్లస్ 10y ప్లస్ x is equal to 792. ఇది మీరు సాల్వ్ చేస్తే 99x మైనస్ 99z is equal to 792 అని వస్తుంది. దెన్ x మైనస్ z is equal to 99 వచ్చేసి 792 లో ఇయర్ 8 టైమ్స్ పోతుంది. సో x మైనస్ z is equal to 8 వచ్చింది. ఇప్పుడు నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో కొన్ని నంబర్స్ ఎస్యూమ్ చేసుకుంటా. ఎక్స్ ప్లస్ లో నేను 10 ఎస్యూమ్ చేసుకోగలనా? ఐ కాంట్. 10 అనేది డిజిట్ కాదు. సో పెద్ద నెంబర్ ఏంటి అంటే నేను 9 ఎస్యూమ్ చేసుకుంటా. 9 నుంచి 1 తీసేస్తేనే 8 అవుతుంది. ఓకే, లేదా ఎక్స్ అనేది 8 అని అనుకుంటే కనుక 8 లోంచి 0 తీసేసినా 8 అవుతుంది. ఫైన్. అంటే దీన్ని బట్టి చూస్తే x is equal to 9, z is equal to 1. బట్ దీన్ని బట్టి చూస్తే x is equal to 8, z is equal to 0. రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ x is equal to 8, z is equal to 0. ఇప్పుడు ఇన్ కేస్ z is equal to 0 ఉందనుకోండి, z is equal to 0 ఉన్నప్పుడు ఈ నంబర్ని నేను రివర్స్ చేసినప్పుడు కూడా 3 digit నెంబర్ వస్తుంది అన్నాడుగా. ఈ నెంబర్ నేను రివర్స్ చేసినప్పుడు కూడా 3 digit నెంబర్ వస్తుందిగా. మరి జెడ్ ప్లేస్ లో 0 ఉంటే కనుక ఇది 3 digit నెంబర్ అవుతుందా? జెడ్ ప్లేస్ లో 0 ఉంటే కనుక ఇది 3 digit నెంబర్ అవుతుందా? అవదు. సో జెడ్ ప్లేస్ లో 0 ఉండకూడదు. సో ఈ కేసు తీసేయండి. సో దాన్ని మనకు మిగిలింది ఏంటి? x is equal to 9, z is equal to 1. x is equal to 9, z is equal to 1 అయినప్పుడు దెన్ y ఏమవుతుంది?
y is equal to 8. దేని ప్రకారం 8 అంటే ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ నంబర్స్ ఈజ్ 18. ఇక్కడ ఇంకొక క్లూ ఇచ్చాడు, x plus y plus z is equal to 18 అని. సో x plus y plus z is equal to 18 అయినప్పుడు z is equal to 1 సబ్స్టిట్యూట్ చేయండి, x is equal to 9 సబ్స్టిట్యూట్ చేయండి, 9 plus y plus 1 is equal to 18, then y is equal to 8. Okay, so here middle number xyz కదా, xyz లో y plus లో 8 ఉంది, so answer is 8. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించండి, x plus y plus z is equal to 18 అయింది అంటే ఇందులో ఏది కూడా x కానీ y కానీ z కానీ ఈ మూడిట్లో ఏది కూడా 10 అవ్వదు. 10 అనేది డిజిట్ కాదు, ఇక్కడ మనకి డిజిట్స్ కావాలి. ఈ మూడిట్లో ఏది కూడా 10 అవ్వదు. సో ఒక పెద్ద నంబర్ తీసుకుందాం, ఇక్కడ x is equal to 9 తీసుకుందాం. 9 x is equal to 9 తీసుకుంటే మనం ఇక్కడ చూసినట్టు x is equal to 8 తీసుకుందాం. కింద ఈ ఫార్మును బట్టి x is equal to 8 తీసుకుంటే z is equal to 0 తీసుకుంటే y ఏమవ్వాలి, 10 అవ్వాలి. మరి y 10 అవుతుంది అసలు అవ్వదు కదా, అందుకే ఈ కేసు అనేది కుదరదు. ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈ కేసు అనేది ఫెయిల్ అయింది, అందుకే. గాట్ ఇట్? సో హియర్ ఆన్సర్ ఇస్ xyz లో మిడిల్ నంబర్ ఈస్ 8. సో 8 ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఫైన్, నోట్ చేయండి త్వరగా. ఎలా ఉంది క్వశ్చన్ ఇది? దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎస్పెషల్లీ ఫర్ TCS అండ్ గేట్ కూడా. Right? Can I go for next question? Reply please. Can I go for next question? Right, note change. In a 3-digit number, tenth digit is 0. In a 3-digit number, 10th digit is 0. And 100th digit is twice that of units digit. Twice that of units digit. If 297 is subtracted from 3-digit number, the number gets reversed
Find the 3-digit number. Find the 3-digit number. Wonderful. Wonderful, Sita Ramaya. Priyanka, very good, Amma. Bhanu, right, very, very good. Super. Jashwant. Right, right. సో ఎవరికైనా సొల్యూషన్ కావాలా? చెప్పాలా? ఎవరికైనా అవసరం లేదా? మొహమాటం లేకుండా అడగండి. ఎవరికైనా సొల్యూషన్ అవసరమా? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. చూడండి, 100's 10th digit is 0. 100's digit is twice that of units digit. Okay, 100's digit లో నేను 1 అనుకుంటే కనుక units digit లో 1 అనుకుంటే 100 digit లో 2 అవుతుంది. ఓకే, దెన్ దీని నుంచి ఈ నంబర్ లోంచి 297 సబ్ట్రాక్ట్ చేస్తానంట 102 రావాలంట. దీని యొక్క రివర్స్ నెంబర్ రావాలి. 201 యొక్క రివర్స్ నెంబర్ 102 రావాలి. వచ్చిందా? రాలేదు. సో ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ 2 తీసుకుంటే ఇది ఎలాగో 0నే, అండ్ దిస్ మస్ట్ బి 4. దెన్ 402 నుంచి 297 తీసేస్తే 12 నుంచి 7 తీసేస్తే 5. సో 5 తో స్టార్ట్ అవుతుంది నంబరు. సారీ, 402 నుంచి 297 తీసేస్తే చివరిలో 5 వస్తుంది. బట్ 204 రావట్లేదుగా. సో ఇది తప్పు. ఇది నాట్ ఈక్వల్, ఇది కూడా తప్పు. నేను ఇక్కడ 3 తీసుకుంటున్నా, ఇది 0 అని చెప్పాడు. 6 నో 603 లోంచి 297 తీసేస్తే ఏమవుతుంది? 306 వస్తుంది. సో 603 and 306 రివర్సిబుల్. సో ఏమవుతుంది? Here this will be the answer. That is 603 is my answer. 603. Got it? 603. Let trial and error method lo cheste ganaka you will get answer as well as possible. అంతేగాని ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ సాల్వ్ చేయకండి. It will consume more time. Yes, can I go for next question or can I end the session? May I go for next question or may I end the session? Right? Note change. In a 2-digit number,
in a 2-digit number, tens digit number is in a 2-digit number, tens digit number is 2 more than the units digit. Tens digit number is 2 more than the units digit. The sum of the 2-digit number, the sum of the 2-digit number and its reverse number is 110. The sum of the 2-digit number and its reverse number is 110. Find the 2-digit number. Find the 2-digit number. Right, answer please. ఎవరన్నా ఆన్సర్ చేశారమ్మా? మళ్ళీ చేయండి ఒకసారి. 63 is wrong answer. 63 is wrong answer. 64 is right answer. Right, 64. Right, 64. It's only in a 2-digit number, tens digit number is 2 more than the units digit number. Let this is tens digit. Let this is units digit. సో ఇక్కడ నేను 0 తీసుకుంటే కనుక టెన్స్ డిజిట్ లో 2 తీసుకోవాలి, అంతే కదా? 2 మోర్ అంటే రైట్. ద సమ్ ఆఫ్ ది 2-digit నంబర్ అండ్ ఇట్స్ రివర్స్ నంబర్ ఇస్ 110. సరే, సో ఇది 20 కాబట్టి 20 ప్లస్ 0 2 110 అవుతుందా? అవట్లా. సో ఇది కాదు. నేను ఇది సేమ్ 1 తీసుకున్నాను, ఇక్కడ యూనిట్ డిజిట్ లో 1 తీసుకున్నాను, 2 ఎక్కువ ఉండాలంటే ఇక్కడ 3. సో 31 ప్లస్ 13, ఇది కూడా 110 అవ్వదు. దెన్ యూనిట్ డిజిట్ లో 2, ఇక్కడ 4 అవుతుంది. దెన్ 42 ప్లస్ 24 అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 6 అవుతుందా? సారీ 5 అవుతుంది. సో 53 ప్లస్ 35 110 అవ్వదు.
then ఇక్కడ 4 తీసుకుందాం, ఇక్కడ 6, 64 plus 46, then it will be 110. So your answer must be 64. 64. Your answer must be 64.